హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి సింగిల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో అనేది చూస్తున్నారు కదా! నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనేసి నేను ఫుల్ మ్యూజిక్ ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అక్కడ ఫుల్ వీడియో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. అన్నా లవ్ గివ్వు పనికి మాలిన గాలి వెనకాల నుంచి నిలబడ్డా మానం కాదు. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్‌లో ఒక సింగిల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా! అలాంటి వీడియోస్ మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో పిన్ చేసి పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను యూజ్ చేసిన మెటీరియల్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 10 సెకండ్స్ వరకు ఇట్లా ఇంక్రీజ్ అనేది చేసుకోండి. ఇట్లా 10 సెకండ్స్ వరకు ఇట్లా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఆ లాస్ట్‌లో రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఇంకో బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మీడియా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పాన్ అండ్ జూమ్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈక్వల్ టు ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి దీన్ని 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ చేసుకోండి పెద్దగా ఇట్లా. జూమ్ చేసుకొని పైకన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్‌లో ఒక 2 నేను యూజ్ చేసిన టైటిల్ ఇమేజెస్ అనేవి పీఎన్‌జీ ఇమేజెస్ అనేవి ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న టైటిల్ ఇమేజెస్ ఎక్కడైతే ఉందో పీఎన్‌జీ ఇమేజ్ అనేది, ఆ ఇమేజ్ అనేవి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 5 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని డూప్లికేట్ అనేది చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే డూప్లికేట్ అనేది అవుతుంది. సో, ఇట్లా అయిన తర్వాత క్రాపింగ్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాస్త దీన్ని ఇట్లా తగ్గించుకొని పైనుంచి ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత 2 ఇమేజెస్ అనేవి పార్ట్‌గా విడిపోయాయి. సో, ఇట్లా వచ్చిన తర్వాత దీనికి కీఫ్రేమ్ అనేది మనం యాడ్ చేయాలి. కీఫ్రేమ్ యాడ్ చేయడానికి నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ దీని ఎండ్‌లో రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు ఇంకో టైటిల్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. టెక్స్ట్ పీఎన్‌జీ ఇమేజ్. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ పీఎన్‌జీ ఇమేజెస్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దీన్ని ఈ 10 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే ఇమేజ్‌పై మళ్ళీ క్లిక్ చేసి దీన్ని క్రాపింగ్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత డూప్లికేట్ అనేది చేసుకోవాలి. చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే డూప్లికేట్ అనేది అవుతుంది. తర్వాత క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా కిందకి జరిపారంటే ఆటోమేటిక్‌గా టైటిల్ 2 వచ్చేస్తాయి. తర్వాత దీన్ని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం కీఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఫస్ట్ టెక్స్ట్ ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేసి మధ్యలో ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకొని. ఇట్లా పెంచుకున్న తర్వాత ఎండ్‌లో ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. మీకు ఎక్కడ కావాలో అట్లా కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి దీన్ని లెఫ్ట్ సైడ్ ఇట్లా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత
సెకండ్ ఇమేజ్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి దీనికి తగ్గట్టు ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దాని ఎదురుగానే ఇంకో కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత కీఫ్రేమ్ ఇట్లా యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత దీన్ని రైట్ సైడ్ ఇట్లా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు అది ఇట్లా మూవ్ అవుతూ వస్తుంది. చూస్తారు కదా, ఈ ఫస్ట్ దీనికి కీఫ్రేమ్ యాడ్ చేసాం కదా, తర్వాత టైటిల్ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేసి కాస్త ఇట్లా రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా కనిపించకుండా లెఫ్ట్ సైడ్ ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి దాని ఎదురుగానే దాని కింద ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి దీన్ని కనిపించకుండా రైట్ సైడ్ ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా, ఇమేజ్ అనేది ఇట్లా స్క్రోల్ అవుతూ వస్తుంది. ఇట్లా స్క్రోల్ అవుతూ వస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇట్లా వచ్చిన తర్వాత స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి డిస్క్రిప్షన్లో నేను ఒక లైటింగ్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న లైటింగ్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే ఇమేజ్ పై మళ్ళీ క్లిక్ చేసి స్టార్టింగ్ దీన్ని ఇట్లా టెక్స్ట్ పై సెలెక్ట్ చేసుకుని ఆ ఇమేజ్ని ఇట్లా పెద్దగా ఇంక్రీజ్ అనేది చేసుకోండి. స్టార్టింగ్ టెక్స్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఆ టెక్స్ట్ని ఆ పిఎన్జీ ఇమేజ్ని ఇట్లా ఉంచేసి కత్తెర సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి దాన్ని కట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేసి ఈ ఇమేజ్ అనేది బ్లాక్ స్క్రీన్లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత ఈ పిఎన్జీ ఇమేజ్ని ఇట్లా మధ్యలో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కాస్త ఇట్లా జరుపుకొని 3 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఈ పిఎన్జీ ఇమేజ్ని ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఈ పిఎన్జీ ఇమేజ్ అనేది రైట్ సైడ్ ఇట్లా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇట్లా మూవ్ చేస్తే చూసారు కదా, పిఎన్జీ ఇమేజ్ అనేది అట్లా స్క్రోల్ అవుతూ వస్తుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పిఎన్జీ ఇమేజ్ పై సెలెక్ట్ చేసుకోండి. దాన్ని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారంటే డూప్లికేట్ అవుతుంది. తర్వాత దాన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని డ్రాగ్ చేసుకొని ఈ తర్వాత టెక్స్ట్ కనిపిస్తుంది కదా, దాన్ని ఎదురుగా ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కీఫ్రేమ్ కనిపిస్తుంది కదా, దాన్ని ఇట్లా రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత దాన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేస్తూ మిడిల్లో ఇట్లా పెట్టుకోండి. ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో వచ్చేసి దీన్ని లెఫ్ట్ సైడ్ ఇట్లా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్నారంటే ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఇట్లా వస్తుంది చూస్తున్నారా ఫ్రెండ్స్, లైటింగ్ పిఎన్జీ ఇమేజెస్ అనేవి ఇట్లా స్క్రోల్ అవుతూ ఇట్లా వస్తుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా 10 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో రాయల్ ఎన్ఫీల్డ్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న రాయల్ ఎన్ఫీల్డ్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేసి దీన్ని కాస్త చిన్నగా ఇట్లా చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరిపిన తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటో ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మీకు ఎంత కావాలో అంత జూమ్ అనేది ఇట్లా చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి. ఓకే, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం కీఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. కీఫ్రేమ్ యాడ్ చేయడానికి ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేస్తూ ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి.
పెట్టుకున్న తర్వాత దాని ఎదురుగానే ఇక్కడ సారీ, మీ ఫోటో కనిపిస్తుంది కదా, ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. అక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ చేసి ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఎండింగ్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. ఎండింగ్లోకి వచ్చేసరికి కాస్త ఇట్లా ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా మూవ్ చేశారంటే చూసారు కదా, అది స్క్రోల్ అవుతూ ఇట్లా వస్తుంది మీ ఫోటో అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ పిఎన్జీ ఇమేజ్ అనేది. దాని తర్వాత ఈ రాయల్ ఎన్ఫీల్డ్ పిఎన్జీ ఎక్కడి నుంచి అయితే సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ రెడ్ మార్క్ని ఇట్లా వచ్చేసి డిస్క్రిప్షన్లో నేను ఒక క్లాత్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను రెడ్ కలర్ది. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ క్లాత్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకొని ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అదే 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ అనేది చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఆ పిఎన్జీ ఇమేజ్ని ఇట్లా మూవ్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేశారంటే మిర్రరింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారంటే అది రొటేట్ అనేది అవుతుంది దాని ఆపోజిట్ వైపు. దీన్ని ఇట్లా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. ఆ ఇమేజ్ అనేది వెనక వైపు పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ వైప్ రైట్ అనే యానిమేషన్ కనిపిస్తుంది కదా, అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. తర్వాత ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా రెడ్ కలర్ పిఎన్జీ ఇమేజ్, ఇంకొకటి దానిపై ఇట్లా క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి వైప్ రైట్ అనే యానిమేషన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన వీడియో రెడీ అయిపోయింది. ఇప్పుడు మీ టైటిల్ ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. మీకు ఎక్కడి నుంచి మీ టైటిల్ ఇమేజ్ కావాలో అక్కడ వరకు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి మీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ నేమ్ ఎలా ఎడిట్ చేయాలనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను. డిస్క్రిప్షన్లో నేను ఆ వీడియో కూడా ఇస్తాను, చూడండి. ఇన్ కేస్ మీకు అలా నేమ్ ఎలా ఎడిట్ చేయాలో తెలియకపోతే ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకు లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎడిట్ చేసుకున్న నేమ్ ఎక్కడైతే ఉందో ఆ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకొని మీకు ఏ పొజిషన్లో కావాలో ఇక్కడ ఇట్లా పెట్టుకొని లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేశారంటే మీ ఫోటో వెనక వైపు పోతుంది. ఇట్లా పోయిన తర్వాత ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ కిందకి ఇట్లా స్క్రోల్ చేసి డ్రాప్ యానిమేషన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అనేది ఇట్లా ఉంటుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రెడ్ కలర్ పిఎన్జీ ఇమేజ్ని క్లిక్ చేసి ఎక్కడైతే ఇది స్టార్ట్ చేశారో అక్కడ రెడ్ మార్క్ నుంచి డిస్క్రిప్షన్లో నేను ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళే వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఇది బ్లాక్ స్క్రీన్లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. తర్వాత మళ్ళీ పైకి ఇట్లా స్క్రోల్ చేసి వాల్యూమ్ ఆప్షన్పై క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూస్తాను కదా వీడియో అనేది ఇట్లా ఉంటుంది. అదే వీడియోపై క్లిక్ చేసి దీన్ని కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్నారంటే వీడియో అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో చూసారు కదా వీడియో అనేది ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ ఆ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అక్కడ రెడ్ మార్క్ నుంచి డిస్క్రిప్షన్లో నేను సింగిల్స్ అనే పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళే ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. నేను ఇచ్చిన సింగిల్స్ అనే టైటిల్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే మీరు పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా
ఇలా జూమ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ క్లిక్ చేసిన తర్వాత దీన్ని కాస్త ఇక్కడ ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత వైప్ రైట్ అనే యానిమేషన్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా స్క్రోల్ చేసి 3.5% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మన వీడియో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇట్లా ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో నేను ఒక ఆడియో లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆడియో ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి ఇక్కడ సాంగ్స్ కనిపిస్తాయి. సాంగ్స్ లేదా ఆల్బమ్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆహ్, ఆడియో లింక్ ఎక్కడైతే ఉందో ఆ ఆడియోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఫైనల్‌గా మన వీడియో రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.